ప్రధానంగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకంగా ఎందుకు కోరుతున్నామంటే మా దగ్గర వసూలవుతున్న నిధులు మాకే ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రధానంగా లష్కర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఎప్పుడైతే రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి, అందులో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలు 33 జిల్లాలుగా విస్తరించినాయి. సో కాబట్టి 33 జిల్లాల్లో మీరు చూస్తే 1-2 కాన్స్టిట్యున్సీలు కూడా కలిపి జిల్లాలుగా ఏర్పడ్డాయి. బట్ వేరే హైదరాబాద్ వచ్చేసరికి 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీంట్లో 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఒక జిల్లా ఉండడం ఏంది అంటే రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లాకు వివక్షత ఎందుకు ఈ హైదరాబాద్ మీద? మీరు మిగతా జిల్లాలకేమో ఒక కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీలకే జిల్లా ఇస్తారు. ఇక్కడ 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్న దగ్గర జిల్లా ఎందుకు ఇవ్వరు? సో మా డిమాండ్ ఏంటంటే మా పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలను కలిపి జిల్లా చేయమని చెప్పి మేము పోరాడుతున్న తరుణంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ విస్తీర్ణం పేరుతోటి 150 డివిజన్లని 300గా చేయడం అనేది సరైన చర్య కాదు. ఒకవేళ ప్రభుత్వం దీన్ని 150 నుంచి 300 చేసినా ఓకే, మాకు ప్రాబ్లం లేదు. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం దీన్ని 2గా కానీ 3గా కానీ విభజించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క నిధులు మాకు కావాలి కాబట్టి సికింద్రాబాద్ ప్రాంతం సపరేట్గా కావాలంటే సికింద్రాబాద్ ప్రాంతంలో వసూలైనటువంటి నిధులు మాకే ఖర్చు కావాలంటే ఒక్క ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే దీనికి ప్రధాన ఎజెండాగా మేము ముందుకు పోతూ ఉన్నాం. మేము పార్లమెంట్ ఎలక్షన్లలోనే ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా కలిసి జిల్లా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. అలాగే మా జిల్లా మంత్రి అయినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శాఖను చూస్తున్నటువంటి రెవెన్యూ శాఖ ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తారో ఆ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. పొంగులేటి గారికి అయితే క్లియర్గా చెప్పారు. దాని తర్వాత అసెంబ్లీకి పెద్ద దిక్కైనటువంటి శాసనసభ స్పీకరు శ్రీ గడ్డం ప్రసాద్ గారు కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యేలందరికీ కూడా మా యొక్క వినతి పత్రాలు సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి ఇది కరెక్ట్ డిమాండ్, దీన్ని మాకు జిల్లా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ శాసనసభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది.